రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తేనేమో పోలీస్ కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో సస్పెన్షన్లు. అంటే ఈ ప్రభుత్వంలో 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పిండ్రో అసలు 7వ గ్యారంటీ లేకుండా పోయింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు అనుమతులు ఇబ్బంది పెడుతున్నారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కి వస్తే పోలీసులతోని సొమ్మసిల్లిపోయేటట్టు కొట్టిపిస్తున్నారు. మొన్నటిదాకా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే అణచివేసిండ్రు. ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మొదటి రోజే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు నిన్న ఏమైందో అసెంబ్లీలో మీరు చూశారు. 2 లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము సవాల్ విసిరిన మీ రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం, రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ, కాని వాళ్ళు ఎక్కువ. ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల మీదున్నోళ్ళు డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణాన్ని మాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క క్షణంలో అన్నాడు. ఆయన మాట నమ్మి 2 లక్షల మీద ఉండి రైతులందరూ డబ్బులు కట్టి ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. 6 నెలలైనా కూడా ఇంతవరకు రుణమాఫీ కావడం లేదు. ఇవాళ అనేక మంది 2 లక్షల లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 1 లక్ష లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేసిండు. ఇక దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడమో లెక్కనా అని నేను అంటా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు, ఒక్కటేసారి చేస్తా అన్నాడు. ఒకసారి చేసింది లేదు, విడతలు వేసిండ్రు. ఆ చేసిన కొద్ది మందికి కూడా మిత్తిలు మీద పడ్డాయి. రైతుల చేత మిత్తిలు కట్టించారు. మీరు రైతులే మిత్తిలు కట్టారు. అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. ఆ అయిన సగం మందికి కూడా ఇవాళ మిత్తిలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది. అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. మొదటి రోజు మాఫీ చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని, నిరుద్యోగ యువతను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అడుగడుగున దగ, అక్కా చెల్లెళ్లకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. ఇలా అసెంబ్లీలో మేము అడుగుతుంటే ప్రతిదాడులు చేస్తున్నారు తప్ప ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చేస్తలేరు. లాస్ట్కి ఏమైపోయిందంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసింది. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేదు. ఇప్పుడు ఒకటే రోజు క్వశ్చన్ అవర్ పెట్టిండ్రు. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక, సమాధానాలు చెప్పడానికి ముఖం చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్నే రద్దు చేసి పడేసిండ్రు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకుండా చేసిండ్రు. క్వశ్చన్ అవర్ ఈజ్ ఎ మ్యాండేటరీ. తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు పెట్టాలి. కానీ ఆ ప్రశ్నలు ఎట్లున్నాయంటే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందువల్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర శాసనసభలో చూస్తూ ఉన్నాం. అందుకే పిలుపునిస్తున్నాం, రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి, 2 లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి. ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మేము అడిగిన బట్టి విక్రమార్కని అడిగిన, పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం, రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా, మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఇలా వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేసిండ్రు. అదేవిధంగా రైతు బంధు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. మొన్న ఎందుకు వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు? పేరు మార్చిండ్రు తప్ప రైతులకైతే భరోసా లేదు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు.
ఈ యాసంగి రైతు బంధుకు కూడా ఊరిచ్చి వేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు వేసింది. కానీ మీరు ఇప్పుడు ఏం కరోనా లేదు, ఏమీ లేదు. ఇవాళ కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. బడా కాంట్రాక్టర్లకు 14,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉండయి మీకు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉండయి మీకు. ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ 25వ తారీఖు ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు పడలే. 1వ తారీఖే జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. చిరు ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలని కూడా ఈ రాష్ట్రంలో జీతాలు పడని పరిస్థితి ఉన్నది. ఇది చాలా మోసపూరితమైన ప్రభుత్వం. కేవలం మాటలే తప్ప చేతలు లేవు. ఎక్కడ కూడా అభివృద్ధి జాడలేదు. పేదల విషయంలో ఇలా రైతుల విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కిపోతుంది. ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. డబ్బులు లేకపోతే 20,000 కోట్లతోని హెచ్ఎండిఏలో టెండర్లు ఎట్లా పిలుస్తున్నావు? 15,000 కోట్లతోని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ లో టెండర్లు ఎట్లా పిలుస్తున్నావు? 7,000 కోట్లతోని జిహెచ్ఎంసీలో టెండర్లు ఎట్లా పిలుస్తున్నావు? నీ భూములున్న మీ అత్తగారింటికి ఆమన్గల్కు 5,000 కోట్ల రూపాయలతో 10 లైన్ రోడ్ ఎట్లా ఇస్తున్నావు? 10 లైన్స్ రోడ్ వేస్తున్నా ఆమన్గల్కు కల్వకుర్తికి. ఫ్యూచర్ సిటీ పేరు మీద 5,000 కోట్లతో రోడ్ వేస్తున్నావు. మరి మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. రైతు బంధు అడిగితే డబ్బులు లేవంటావు. ఉద్యోగులు మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. అంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి. రైతులు అడిగితే, పేదలు అడిగితే, మహిళలు అడిగితే వాళ్ళకు మాత్రం డబ్బులు లేవని ఇలా ముఖం చాటేస్తున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు 14,000 15,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా, మరి అవేడికెళ్ళి వచ్చినాయి? పేద కాంట్రాక్టర్లకు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఇవ్వవు. 10 లక్షల లోపు చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమంటే మాత్రం డబ్బులు లేవంటారు. బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కమిషన్ల కోసం, పర్సెంటేజ్ల కోసం ఇస్తున్నారు. పేదలకు ఇవ్వమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. సో రైతాంగం ఎక్కడికక్కడ వానకాలం రైతు బంధు డబ్బులు ఇవ్వాలని, యాసంగి రైతు బంధు అందరికీ ఇవ్వాలని, రుణమాఫీ ప్రతి రైతుకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇడిచిపెట్టదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం.